మీరిప్పుడు చూస్తుంది గచ్చిబౌలిలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని 14 సంవత్సరాల క్రితం నిర్మించటం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని చూస్తూ ఉంటే అచ్చం తిరుపతిలో స్వామివారిని చూసిన అనుభవం కలుగుతుంది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. మన హైదరాబాద్‌లోనే ఉన్న అత్యంత శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. తిరుపతిలోని స్వామివారికి జరిగే పూజా కైంకర్యాలే ఈ స్వామివారికి కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం, ప్రతి శనివారం స్వామివారికి విశేషమైన పూజలు ఉంటాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పద్మావతి ఆండాల్ సమేతంగా వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. మన హైదరాబాదులో ఎక్కువ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉండే ఈ స్థలంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. వాళ్ళకుండే ఒత్తిడి అదంతా కూడా స్వామివారి దేవాలయానికొచ్చిన, స్వామివారిని దర్శించుకున్న తొలగిపోతుందని భావిస్తూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ స్వామివారికి 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణ, 108 ప్రదక్షిణాలు తిరిగి, మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి విన్నవించుకుంటే, ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. ప్రతిరోజు వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. మరొక విశేషం ఏంటంటే, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఉన్నట్లే 7 శనివారాల పాటు ఈ స్వామివారిని దర్శించుకుంటే మనకున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మీకు ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయం. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ దేవాలయంలో భక్తులు స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ, ధ్యానం చేస్తూ భక్తులు కనిపించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ధ్యానం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎక్కువగా యువతీ, యువకులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. గర్భాలయంలో ఉన్న స్వామివారికి ఎదురుగా మనకి గరుత్మంతుడు దర్శనమివ్వటం జరుగుతుంది. స్వామివారి దేవాలయానికి ఎదురుగా మనకి ఆ రామబంటు, రామదూత, రామభక్తుడైన ఆ వీరాంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది. అత్యంత శక్తివంతమైన వీరాంజనేయ స్వామి దేవాలయం ఇది అని భక్తులు భావిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా సరే, తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరి తీరుతుందని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.